హలో, ఆర్థరైటిస్ వల్ల బాధపడుతున్నారా? జాయింట్స్లలో నొప్పులు చాలా ఉన్నాయా? సర్జరీ ఏమాత్రం అసలు చేసుకోవాలని లేదా మీకు? సో ఏ ఆప్షన్స్ ఉన్నాయి సర్జరీ చేయకుండా నొప్పి అనేది తగ్గించడానికి, ఈ జాయింట్లో నొప్పి అనేది తగ్గించుకోవడానికి? ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో 4 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయండి. బేసిక్గా రీజనరేటివ్ థెరపీ అండ్ పెయిన్ రిలీఫ్ థెరపీ. ఈ 2 కలిపి చేసినప్పుడు చాలా నొప్పి అనేది తగ్గిద్ది అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒకటి లేకుండా ఇంకోటి చేసినా లాభం ఉండదండి. ఎందుకు అంటే రీజనరేటివ్ థెరపీ అన్నప్పుడు మనం ఏమి ఇస్తాము? 1 పిఆర్పి, 2ది స్టెమ్ సెల్స్, 3ది ఎంఫాట్. ఈ అన్ని దాంట్లలో నుంచి మనము మన బాడీలో నుంచి పదార్థం తీసి దాన్ని మన జాయింట్లోకి, అదే మోకాల్లోకో అరికాల్లోకో లేకపోతే భుజంలో ఉన్న జాయింట్ లోపలికి ఇస్తాం. అది కూడా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ లేకపోతే ఫ్లోరోస్కోపీలో చూసుకుంటూ. ఇవి ఎందుకు అవసరం? సో మనం కరెక్ట్గా ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదే చూసేదో ఇలా ఇంజెక్షన్ ఇచ్చేది కాదండి. కరెక్ట్గా చూసి అల్ట్రాసౌండ్లోనూ ఫ్లోరోస్కోపీలో ఇచ్చినప్పుడు దాని ఎఫికసీ అంటే దాని పనిచేసే కెపాసిటీ 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. బ్లైండ్ వర్సెస్ అల్ట్రాసౌండ్ ఆర్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ ఇంజెక్షన్స్ చాలా బెటర్. ఈ అల్ట్రాసౌండ్లోనన్నా ఫ్లోరోస్కోపీలోనన్నా చేయించుకుంటేనే బెటర్, అండ్ ఎస్పెషలీ ట్రైన్డ్ ఫిజిషియన్తోనే. సో బ్యాక్ టు ద ప్రాబ్లం. సో రీజనరేటివ్ మెడిసిన్, పెయిన్ ట్రీట్మెంట్స్. సో రీజనరేటివ్ మెడిసిన్లో మనం ఆల్రెడీ మాట్లాడింది ఏంటి అంటే పిఆర్పి, స్టెమ్ సెల్, ఎంఫాట్ థెరపీ. ఈ 3 థెరపీస్ ఉంటాయి. అండ్ పెయిన్ థెరపీలు 2, ఒకటి అబ్లేషన్, ఇంకోటి ఎంబలైజేషన్. అబ్లేషన్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మన రేడియో వేవ్స్ అంటాం కదా, రేడియో వేవ్స్ ద్వారా. 2ది మైక్రోవేవ్, మన ఇంట్లో మైక్రోవేవ్ టెక్నాలజీ ఉంది కదా, అదే సేమ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ నొప్పి అనేది తగ్గిస్తాం. 3ది ఎంబలైజేషన్. ఈ ఎంబలైజేషన్ ఏంటి? ఎంబలైజేషన్ అంటే మనకి ఏదైనా జాయింట్లో పెయిన్ ఉన్నప్పుడు అబ్నార్మల్గా అంటే ఆ వాపు దగ్గరికి కరెక్ట్ సరైన కాకుండా రక్తనరాలు వస్తాయండి. ఆ రక్తనరాల వల్ల నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. ఈ రక్తనరాలను బంద్ చేసే ప్రక్రియ ఎంబోలైజేషన్ అంటాం. ఈ ప్రక్రియ ద్వారా నొప్పి అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే జపాన్, చైనా, సౌత్ కొరియా నుంచి స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్ మొత్తం చాలా ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పి యుఎస్, యూకేలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎంబలైజేషన్ అనేది కొత్త ప్రక్రియ, ఎస్పెషల్లీ జాయింట్ ఎంబలైజేషన్ అంటాం, ఎంఎస్కే ఎంబలైజేషన్. సో టేమ్ అని కూడా అంటాం దీన్ని. సో ఈ ప్రాబ్లమ్స్కి ఏది మీకు సరైన ట్రీట్మెంట్ అనేది మీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని కలిసి తెలుసుకోండి. అండ్ మీకు ఒక బ్యాలెన్స్డ్, మీకు ఒక క్యూరేటెడ్ ట్రీట్మెంట్ కావాలి. మనకు పిఆర్పి ఇస్తేనే నొప్పి తగ్గుతుంది, వేరేవి చేస్తే నొప్పి తగ్గదు అనేది ఏమి ఉండదండి. ఏది మీ జాయింట్లో అంటే ఎంత అరిగిపోయింది, ఏమయ్యింది, ఏ స్టేజ్లో ఉంది అనేది దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కాకుండా మీకు సర్జరీ అయినా సరైంది, మీకు అసలు ఏమాత్రం సర్జరీ అవసరం లేకుండా కూడా ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకోవాలని ఉంటే కిందికున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.